ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎన్నికలు ముగిసిన వేళ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్స్ పెట్టి యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయాలి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ చేసిన వారు అవుతాం మనం. కొత్త రేషన్ కార్డుల జారీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు పరిమితి లేదని, అది నిరంతర ప్రక్రియ అని అన్నారు. తెలంగాణలో విద్యుత్ కోతలు లేవని, కొందరు కావాలని చేస్తున్నట్లు ఉందన్నారు. రేపటి నుండి సచివాలయానికి వెళ్తానని, పూర్తి స్థాయిలో పాలనపై ఫోకస్ పెడతానని చెప్పారు. ఎన్నికల ముందు సెక్రటరీ వెళ్లి విమర్శలు వస్తాయని వెళ్ళలేదని క్లారిటీ ఇచ్చారు. అత్యవసర అంశాలపైన నిర్ణయాలు ఎన్నికల ప్రవర్తన నియమాలు అడ్డురాదని చెప్పారు. ప్రతి అంశాన్ని అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏపీలో ఎవరు అధికారం వచ్చినా ఇరు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించమంటని, ఇక పొరుగు రాష్ట్రం కావడం వారితో సత్సంబాలు కొనసాగిస్తామని తెలిపారు. మొత్తానికి ఈడ సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులు, ఇక ఏదైతే పాలన దృష్టిలో ఉంచుకొని మిగిలిపోయిన హామీల వాటిని ఆ నిధుల విషయంలో కానీ, ఇక దాంతోపాటు ఆగస్టులోపు రైతు రుణాలకు సంబంధించి త్వరలోనే మరోసారి ఎన్నికలు అయితే ఉన్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళందరికీ కూడా కొత్త రేషన్లకు సంబంధించి సీఎం గుడ్ న్యూస్ అయితే అందించారనమాట. త్వరలోనే వీటిని అయితే ఇవ్వనున్నట్లు ఇదంతా నిరంతర ప్రక్రియ అని తెలియజేశారు.